వరకు శాసనసభ్యులుగా నాగిరెడ్డి గారు ఉన్నారు, స్టిల్ ఆయన కంటిన్యూ అవుతున్నారు. నిన్నటి వరకు సమన్వయకర్తగా సోదరు చందు ఉన్నాడు. సో ఎవరు ఉన్నా సరే ఏదున్నా వారు ఒక్కసారిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంత బాధపడి ఉండొచ్చు, లేదా మళ్ళీ తిరిగి అవకాశం వస్తుందేమో అని చెప్పి ఆశించినటువంటి శాసనసభ్యులు ఉండొచ్చు. సో వీటన్నిటి మధ్యలో ఒక నిర్ణయాన్ని పార్టీ తీసుకున్నప్పుడు సహజంగా కొంత షాక్ అనేటువంటిది ఉంటుంది. నిన్నటి వరకు వారితో ఉండి సడన్గా అమర్ గారికి ప్రకటించారు కాబట్టి మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాం. ఎండ్ ఆఫ్ ద డే ఒక రోజు 2 రోజుల్లో ఏదైనా ఆలస్యం అవుతుంది తప్ప అందరం కూడా కుటుంబ సభ్యులం, అందరం కలిసికట్టే పనిచేస్తాం. గతంలో మా తండ్రి గారు పోటీ చేసినప్పుడు నా గురుమూర్తి రెడ్డి గారు కానీ, నాగిరెడ్డి గారు కానీ, దయాల్ రెడ్డి గారు కానీ, ఉరుకుటప్పారావు గారు కానీ వీళ్ళందరూ కలిసికట్టే పనిచేశారు. అలాగే మనం నాగిరెడ్డి గారు పోటీ చేసినప్పుడు మేము పనిచేసాం, ఉరుకుటప్పారావు గారు పనిచేశారు, అందరూ పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ నేను పోటీ చేసినప్పుడు అందరూ సహకరించాలి కదా. ఇది పార్టీలో ఉన్నటువంటి విధానం, ఒక కుటుంబపరమైనటువంటి ఒక నిర్ణయం కూడా. కానీ వారికి ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వారికి చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి మంచి చేస్తారనేటువంటి నమ్మకం వారికి ఉంది. రానటువంటి కాలంలో కూడా 2026 తర్వాత మరో రెండు నియోజకవర్గాలుగా అవతరించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గాజువాక నాగిరెడ్డి గారు, అలాగే నిన్నటి వరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి సోదరుడు కార్పొరేటర్ చందు గారు, వారు ఇరువురు కూడా వారి తాలూకా మద్దతు కూడా తీసుకొని, ఎందుకంటే అందరం కూడా ఉరుకుటి కుటుంబం కానీ, లేదా తిప్పల కుటుంబం కానీ, గుడివాడ కుటుంబం కానీ ఈ ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా, ఎందుకంటే గాజువాక ప్రప్రథమ సర్పంచ్గా చిట్నాయుడు గారు కానివ్వండి, లేదా వారితో పాటు సహచరిత్రం చేసినటువంటి మా తాతగారు కానివ్వండి, లేదా తర్వాత ఉరుకుటి అప్పారావు గారు కానివ్వండి, లేదా గతంలో ఈ ఉమ్మడి పెందుర్తి నియోజకవర్గం నుంచి పనిచేసినటువంటి గురుమూర్తి రెడ్డి గారు కానివ్వండి, అందరూ కూడా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి సీనియర్ నాయకులు, ఈ ప్రాంతంతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు. వీరందరూ గతంలో 2009లో పనిచేసినటువంటి చంద్రపూడి వెంకటరామయ్య గారు, వీళ్ళందరూ మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం ఇదంతా కూడా. సో ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి మనస్పర్ధలు లేకుండా అందరం కూడా సమన్వయం చేసుకుని అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసేటువంటి దానికి కృషి చేస్తా ఉన్నాం. ఈ సమావేశం తర్వాత కూడా గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారిని కూడా కలవడానికి, వారితో సమావేశం అవడానికి కూడా వెళ్తా ఉన్నా. తర్వాత చంద్రుని కూడా కలిసేటువంటి కార్యక్రమం కూడా ఉంది. అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఒకే ధ్యేయంతో అందరం కలిసికట్టుగా పనిచేస్తామనే విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాము.